ఎవరున్నారు మాట్లాడండి. శిష్యులు, తోటి జత పనివారు ఉండాలా సంఘంలో? ఉండాలా. ఉన్నారు కదా, ఉండాలా అడుగుతున్నాడు మిమ్మల్ని. సేవకుడైన జత పనివారు కూడా సంఘానికి ఉండాలా? ఉండాలి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి, ఒకసారి మీరు మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి వారి మీద గురి పెట్టండి. మిమ్మల్ని నడిపించడానికి వారు ఎంత కష్ట పడుతున్నారో దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ కూడా బాగా బాగా ఉన్నాను. భూమి మీద బ్రతకడానికి వచ్చిన మీరే కాదు, మేమే కాదు, అందరూ బ్రతకడానికి వచ్చాం కాదట్లేదు. అందరూ పని చేసుకుని భార్య బిడ్డల్ని పెంచుకోవాలి, పోషించుకోవాలి. భార్య బిడ్డల్ని పెంచి పోషించుకునే క్రమంలో దేవుణ్ణి మర్చిపోకూడదు. ఇదే మాటలో ఫిలిప్పీ సంఘానికి పౌలు చెప్తున్నాడు. సహోదరులారా, మీరు నన్ను పోలి ఏంటయ్యా నిన్ను పోలడానికి నువ్వే వీగుతున్నావు అంటే, పౌలు తన జీవితంలో తన పని తను చేసుకుంటూ తను బ్రతకడానికి, తను పోషించుకోవడానికి ఎవరి మీద ఆధారపడకుండా, సంఘస్థులు ఎలాగైతే పని పాట చేసుకుని కుటుంబాన్ని పెంచి పోషించుకుంటారో, అలాగే పౌలు కూడా సంఘం మీద ఏమి ఆధారపడి బ్రతకలేదట. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. మరి ఎలా బ్రతుకుతున్నాడు అని అంటే, అనేకులు క్రీస్తు శిలువకు, ఫిలిప్పీ సంఘంలో అనేకులు క్రీస్తు శిలువకి ఏమైపోయారట? ఆ మాటకు అర్థమేంటమ్మా? దేవునికి ఎందులో విరోధం అయిపోయారు? ఎందులో విరోధం అయిపోయారు చెప్పగలరా అమ్మా? ఆత్మీయ జీవితంలో. ఆత్మీయ జీవితంలో దేవునికి ఏమైపోయిన క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి అంటే సంఘములో క్రీస్తుకు శత్రువులు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉంటారు. భారం అయితే ఆనాడు పౌల్ది, ఈనాడు సేవకునిదే. మిగతా వారి ఎవ్వరికి ఎంత క్షేమ కూడా కొట్టదో. విన్నారా? ఇప్పుడు పౌలు బ్రతకడానికి వచ్చిన పౌలు, బ్రతకడానికి వచ్చిన పౌలు తన బ్రతుకు మీద దృష్టించేశాడా? ఇప్పుడు నా ప్రశ్న నేను ఒక నిలబడతాను. వారు ఎవరి కోసం బ్రతుకుతున్నారో ఆలోచించడం. ఎవరు దయచేసి తప్పుగా అనుకోవడం. అదవుతుందా? మా బామ్మని చూడడు అనుకోండి, ఉన్నాడా? బయటకు వెళ్ళిపోయాడు. ఉన్నాడా? బయటకు వెళ్ళాడా? లేడా? రైట్. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఇప్పుడు వాడు ఎవరి కోసం బ్రతుకుతున్నాడు అమ్మా? నేను సరిగ్గా చెప్పండి సమాధానం. నేను నా భార్య బిడ్డల కోసం బ్రతకాలి, సంఘం కోసం కూడా బ్రతకాలి. మీకు మహా అయితే ఒక ఇంటి సమస్య ఉంటుంది. మీకు మహా అయితే మీ కుటుంబాన్ని పెంచి పోషించుకునే వారికి మీ కుటుంబ సమస్యలు. కానీ సేవకునికి కుటుంబ సమస్యలతో పాటు సంఘ విశ్వాసుల సమస్యలు కూడా సేవకుందే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఎక్కువ ఎవరు భారం మోస్తున్నట్టు? మరి ఇటువంటి సేవకుడికి సహకారం ఉండొద్దా? ఒక్కడే ఎంత బరువు మోసేస్తాడో? దయచేసి నన్ను ఎవరు నా మాటను వక్రీకరించుకోవద్దు. మీరందరూ మీ భార్య బిడ్డల కోసమే బ్రతుకుతున్నారు. మీరే క్రైస్తవ సమాజంలో భూమి పుట్ట అందరూ బ్రతుకు. కానీ దేవుని పిల్లలుగా రక్షణ పొందిన తరువాత దేవుడు మనకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అర్థమవుతుందా?
గనుక ఎందుకు శత్రువులు అయిపోయారు ఒకసారి చూద్దాం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారట. చాలా మంది శత్రువులు అయిపోయారట. ఎవరికి? ఎవరికి? దేవునికి. మీలో మీ భర్త శత్రువు అయిపోయాడు, ఇహలోక పనిలో పడిపోయి. మీ భార్య శత్రువు అయిపోయింది క్రీస్తు శిలువకు. నీ కుటుంబము క్రీస్తు శిలువకు ఏమైపోయింది? శత్రువు అయిపోయింది. ఏ పనిలో? ఇహలోకపు పనులలో. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అంటే ఇప్పుడు పౌలు మాటకు పిలుపు సంఘం వారు ఎవరు కూడా లోబడట్లేదు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు పౌలు బాధ ఏంటంటే మీరందరూ చర్చి మానేస్తున్నారు, మీరు తెచ్చి అన్ని ఆగిపోతున్నాయని కాదు. మీరు తెచ్చి అన్ని ఆగిపోతున్నాయని కాదు. మీరు తెచ్చిదంతా. పౌలు బాధ ఏంటో తెలిసి ఇప్పుడు అనేకులు క్రీస్తు శిలువకు శత్రుడు అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఇప్పుడు దేవునికి మనిషి శత్రువు అయిపోతే, శత్రువు అయిపోయిన దేవుణ్ణి సంధి కుదర్చడానికి కుమారుడు భూమి మీదకి వచ్చాడా? యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత సమస్తాన్ని తెలియచేసిన తర్వాత సంఘాన్ని మళ్ళీ సేవకుల ద్వారా నిర్మించుకున్న తరువాత కూడా చాలా మంది ఇహలోకపు పనులలో పడిపోయి, ఏ పని? ఇహలోకపు పనులలో పడిపోయి అండి, ఎవరైతే తండ్రి అయిన దేవునికి సంధి కుదర్చడానికి వచ్చారో ఆ క్రీస్తుకే ఏమైపోయారట? శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఒకసారి, నా సహోదరుడా, నా సహోదరి, నువ్వు ఎలాగ నడుచుకుంటున్నావు? నేను నడుచుకుంటున్నాను, నా భార్య కోసము, నా బిడ్డల కోసము నడుచుకుంటున్నాను. కరెక్ట్, మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భార్య బిడ్డల్ని పెంచి పోషించుకునే ప్రక్రియలో పడిపోయి, ఒకవేళ క్రీస్తు శిలువకు నీవు ఏమైపోయావేమో? శత్రువు అయిపోయావేమో. ఒకసారి ఉదయకాల సమయంలో ఫిలిప్పి సంఘస్థులకు దేవుడు ఆనాడు ఏం చేస్తున్నాడు? పౌలు ద్వారా హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఈ ఉదయకాల సమయంలో అదే పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడిగా నా ద్వారా సంఘానికి హెచ్చరిక చేస్తున్న ఏమో తెలుసా? మీరు అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా సంఘములోనట ఒకరిద్దరమ్మా అనేకులట. సంఘములో అనేకులు క్రీస్తుకు శత్రువులు అయిపోతే ఇంకా మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? అసలు మన ప్రార్థన దేవునికి వినబడుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఏ గోడ అయితే అడ్డుందో ఆ గోడను తీసేశాడుగా. మరల మనము ఇహలోకపు పనులలో పడిపోయి ఏ దేవుడైతే ఏ అడ్డు గోడనైతే పడగొట్టేశాడో మరలా మనము అదే గోడను నిర్మించేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. గనుక అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఆ వీరిని గూర్చి మీతో అనేక పర్యాయాలు చెప్పాడట పౌలు. నా సహోదరుడా, నీకు ఆ భక్తి, నువ్వు చేస్తున్న భక్తి సరైంది కాదు. సహోదరి, నువ్వు చేస్తున్న భక్తి సరైంది కాదమ్మా. ఇలా ఉండకూడదమ్మా. ఈ రీతిగా భక్తిని చేయకూడదమ్మా. క్రీస్తుకు శత్రువులుగా మారిపోవద్దమ్మా. ఎవరు చెప్పారంట? పౌలు. నేను పని చేసుకుంటలేదా? నేను డేరాలు కుట్టుకుంటలేదా? డేరాలు కుట్టుకుని నా బ్రతుకుని నేను కొనసాగించట్లేదా? నువ్వు నీ బిడ్డ కోసం నువ్వే బ్రతుకుతున్నావా? నేను కూడా నన్ను పోషించుకోవడం వరకు నేను బ్రతుకుతున్నాను కదా. ఇహలోకము బ్రతుకులో నీవు పడిపోయి క్రీస్తు శిలువకు శత్రువు అయిపోతున్నావేంటి సహోదరుడా? క్రీస్తు శిలువకు శత్రువు అయిపోతున్నావేంటి సహోదరి అని ఎన్ని మాటట నీకు అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఏడాడు పౌలు? ఒక తండ్రి కుమారుడి కోసం ఏడుస్తాడు, ఒక భర్త భార్య కోసం చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా.
భర్త భార్య కోసం ఏడవచ్చు, భార్య భర్త కోసం ఏడవచ్చు, తల్లిదండ్రులు పిల్లల కోసం ఏడవచ్చు, పిల్లలు తల్లిదండ్రుల కోసం ఏడవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. పౌలు ఎందుకు ఏడుస్తూ చెప్తున్నాడు? ఇప్పుడు ఫిలిప్పీ సంఘస్థులు ఏమైపోతే పౌలుకి ఎందుకు అంటున్నాను నేను? మీలో పర్సనల్ గా వస్తామా? మేము మీ ఇంట్లోకి వస్తామా? వచ్చి ఏం చెప్తాం? కాకమ్మ కదా, మేము పనిలోనే ఉన్నాం, మేము ఖాళీగా మేము మీద పడిపోయి మేమేం బతకట్లేదు కదా. మేము పని చేసుకుంటూనే అప్పులు కట్టుకుంటున్నాం. సంఘానికి చేసిన అప్పు మీరు ఎవరిని కడుతున్నారు ఏంటి? సంఘం అప్పు మీరు ఎవరి మీద నెట్టానా? నేను ఎవరిని కట్టమనలేదు, ఎవరి మీద నేను పెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంతగా దేవుని యొక్క మందిరాన్ని చక్కగా మనము అనుకుని ఎంత చక్కగా మనం నిర్మించుకున్న తరువాత కూడా అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులు అయిపోతే మరి సేవకుని ఆత్మకు భారము కాదా? దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. పౌలట చదువుతాడు, మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. ఎందుకు ఏడుస్తున్నాడంటే పౌలుకి ఫిలిప్పీ సంఘము మీద ఆత్మల భారం. ఏ భారం? ఇహలోకములో పడిపోయిరట, క్రీస్తు శిలువకు శత్రువులైపోయిరట. వాళ్ళకి తెలియట్లేదు. ఇహలోక పనిలో మేము ఉండిపోయాము అనుకుంటున్నారు, కానీ దేవుని దృష్టికి మనం ఏమైపోయాము? శత్రువులమైపోయాం. మీలో కూడా అదే మాట చెప్తున్నాడు పిలుపు. సంఘంలో ఎంతమంది అంట? అనేకులు. ఈనాడు కూడా భూమి మీద సంఘములలో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఎంతసేపు కుటుంబ బాధ్యత, కుటుంబ భారమే తప్ప ఆత్మల భారము లేనిటువంటి క్రైస్తవులుగా ఎక్కడో కూడా మనం చాలామని అయిపోతున్నాం ప్రియులరా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అడికి అది లేదు, దీనికి ఇది లేదు, అది గింజి తాగుతున్నాడు, వీడు సజ్జలను తింటున్నాడు. ఎంతసేపు ఆడ తింటలేదు, ఇది తింటలేదు, వాడు అలా ఉంటాడు ఇలా ఉంటాడు తప్ప అసలు మన బాధ్యత ఏంటి? దేవుడు మనం ఎందుకు పిలుచుకున్నాడు? ఎందుకు ప్రత్యేక పరుచుకున్నాడు? అసలు మనకేమైనా భారం అన్నది ఉందా? దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. చదువమ్మా. ఎందుకు ఏడుస్తున్నాడంటే వారంతా ఎలా ఉందంట? అది ఎవరికి తెలుసు? పౌలుకి. ఎందుకు పౌలుకి తెలుసు చెప్పండి? ఎందుకు పౌలుకి తెలుసు? ఇప్పుడు మీకోసం ఎవరికి తెలుసు? నాకే తెలుసు. మీ ఆత్మీయ స్థితి ఎవరికి తెలుసమ్మా? నాకే తెలుసు. మీలో ఎంతమంది ఎంత ఆత్మీయంగా ఉన్నారో, మీలో ఎంతమంది ఆ శరీరానుసారంగా జీవిస్తున్నారో, ఆత్మానుసారంగా జీవిస్తున్నారో మీ దైవజనునిగా నాకే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. నాశనమే వారి అర్థం ఎలా ఉందంట? నాశనమే వారి అంతము. కడుపు ఏంటంట? దేవుడు ఏంటంట? అంటే అర్థమైన మాటకి దేవుడు లేడు. ఎంతసేపు సంపాదించుకున్నామా దేనికి? ఈ కడుపుకి. నేను చెప్తున్న మాట సంఘంతో పౌలు చెప్తున్నాడు. నాశనమే వారి అంతము, వారి కడుపే దేవుడు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరంట? అంటే ఇప్పుడు ఎవరి కోసం బతుకుతున్నారంట? చాలా మంది సంఘాలలో దేనికోసం బతుకుతున్నారంట? పొట్ట ఇది జానుడు పొట్ట కోసమే బ్రతుకుతున్నారట. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అంటే ఇప్పుడు కడుపే దేవుడు అంటే ఇక్కడ దేవుడు లేడా? దేవుడి మాటలు లేవా? దేవుని మాటలు మన హృదయాలలో లేవా? దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. చదువుతాను. వారి కడుపే వారి దేవుడు, వారు తమ సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారట. సిగ్గుపడాలంట. ఎందుకు?
దేవుని పక్కనెట్టేసి కడుపును పూజించున్నందుకు. ఆత్మ ఉన్న నీకు ఒక శరీరాకాన్ని ఇచ్చినటువంటి దేవుని పక్కన పెట్టేసట మానవుడు, క్రైస్తవుడు ఎలా బ్రతుకుతున్నాడట, ఎలా చేయబడుతున్నారంట, వారి కడుపే. అంటే ఇప్పుడు మనుషులు దేని కోసం బ్రతుకుతున్నారు చెప్పండి నాకు. ఇది ఎవరికి నచ్చట్లేదు? ఎందుకు నచ్చట్లేదు? మీరు తింటే నా కడుపు అంటే ఏంటి? ఫిలిప్పీ సంఘస్థులు తింటే పౌలుకి కడుపు అంట. మరి ఏంటి పౌలు బాధ ఏంటి అసలనే? ఎస్, మీరు మీ కడుపుని నింపుకునే పనిలో పడిపోయి దేవుణ్ణి మర్చిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. లేరా ఇదన్న క్రైస్తవ సమాజంలో? నేను చెప్పి అనేకులంట, ఒకరిద్దరు కదా అన్ని మరలా చెప్తున్నాను. ఒకరిద్దరు ఉంటే నిజంగా సంఘ కాపరికి బాధ ఉండదు. 30 మంది స్టూడెంట్స్ లో ఇద్దరు ఫెయిల్ అయిపోతే పెద్ద బాధ ఏమి? 30 మందిలో 27 మంది ఫెయిల్ అయిపోతే? అలాగే సంఘాలలో ఎవరు చూసినా తమ కడుపు కొరకే, తమ బ్రతుకు దినములలో వారి కొరకే, వారి పనులలో వారు పడిపోతున్నారు. గాని ఇదిగో నేను పనిలో పడిపోయి క్రీస్తు శిలువకు శత్రువైపోయానేమో, దేవుని మాటలను, దేవుని సమయాన్ని నేను దొంగిలిస్తున్నానేమో, దేవుని మాటను నిర్లక్ష్య పెడుతున్నానేమో, దేవుని మందిరాన్ని, దేవుని సంఘాన్ని నేను నిర్లక్ష్యం చేస్తున్నానేమో. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. కోరహు కుమారులలో ఒక మాట అంటారు, ఏమన్నా తెలుసా? కోరహు కుమారులు దావీదు ఆయన సన్నిధానములో ఒక దినము గడుపుట. ఆ మాటకి అర్థం చెప్పగలరు మీలో ఎవరైనా? కోరహు కుమారులేదా? ఆ కోరహు కుమారులే. చదువుతారు ఒకసారి. కీర్తన గ్రంథము 84వ కీర్తన 10. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఈ మాటకు అర్థం మీలో ఎవరైనా చెప్పగలరా? అమ్మా, నీ మందిరం ఇది మాట్లాడి పర్లేదు, సిగ్గుపడదు. సంఘమే మందిర ఆవరణం. 3 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు? 1000 రోజులు. అంతేనా? అక్కడ వాక్యం ఏముంది? నీ ఆవరణంలో 1000 దినాలు. 1000 దినాలు ఎన్ని సంవత్సరాలమ్మా? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు నువ్వు లోకంలో ఎంత తిరిగినా దొరకని ఆనందం నీవు 3 సంవత్సరములు ఎక్కడెక్కడికి ఏ దేశాలకు తిరిగినా పొందుకోలేని కృప, కనికరం, దీవెన ఒక్క దినం ఆయన మందిర ఆవరణములో గడుపుతే మేలట. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. అంటే ఇప్పుడు మందిర ఆవరణములో మానవుని గూర్చి ఏమంటారు వాళ్ళు భక్తులు? చదువుతారు. నీ మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట శ్రేష్టం అంటే అర్థం ఏంటి? 3 సంవత్సరాలు లోకంలో తిరిగే కంటే, వింటున్నారా? 3 సంవత్సరాలు లోకంలో తిరిగే కంటే ఆయన మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట ఎవరికి శ్రేష్టం? ఎవరికి మేలు? ఎవరికి శ్రేష్టము? గడిపిన వానికి శ్రేష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ శ్రేష్టము మందిర ఆవరణం యొక్క విలువ నిజంగా మనకు అర్థమవుతే ఏ దినాన్ని, ఏ వారాన్ని కూడా మనం ఆయన ఆవరణంలో లేకుండా ఉండలేము ప్రియులారా. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. మనలో చాలా మందికి ఆయన ఆవరణము యొక్క విలువ తెలియడం లేదు, కానీ భక్తులకు అర్థమైంది. విన్నారా? గనుక బాగా వినండి. గనుక భక్తుల ద్వారా, పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతూ, వారు తమ సిగ్గుపడవలసిన సంగతుల యందు అసలు సిగ్గుపడాలంట. ఎందుకు?
బ్రతుకునిచ్చిన దేవుని పక్కనెట్టేసి బతుకులో పడిపోయినందుకు దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. బ్రతుకునిచ్చింది ఎవరు? ఏ నాన్న వచ్చి ఇచ్చాడు? ఏ పెద్దనాన్న వచ్చాడు? ఏ చిన్నాన్న ఇచ్చాడు? ఏ అన్న ఇచ్చాడు? లేకపోతే ఏ తమ్ముడు వచ్చాడు? ఏ అక్క ఇచ్చింది? ఏ చెల్లి ఇచ్చింది? దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అండి ఎవరిచ్చారండి? నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన జ్ఞానము అదవుతుందా? తల్లి గర్భంలో పడినది మొదలుకుని ఏమంటే ఇప్పటి వరకు కాచి కాపాడుతున్నది ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఆ దేవునినటువంటి దేవునిని ప్రక్కన పెట్టేసినందుకు ఏమంటే సిగ్గుపడవలసిన సంగతులు ఏం చేస్తారంటే మనుషులు అతిశయపడమంటే గర్విస్తున్నారట. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఏమంటే మళ్ళీ చెప్తున్నా, బాగా విన్నారు. లోక జ్ఞానము వేరు, లోక జ్ఞానం వేరు, దేవుని జ్ఞానము వేరు పిల్లరా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే చదవండి, ఎందుకంటే భూ సంబంధమైన వాటి అందే ఎవరంట అంటే దేవునిలోనికి వచ్చిన వారు భూ సంబంధమైన వాటి అందే. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచకూడదా? దేవుడు ఏమైనా చెప్పాడు? మనకే చెప్పాడా? పైన ఉన్న వాటి అందే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే చెప్పిన మాటే. ఇహలోకములో పడి మనం ఏమైపోయాం? మాటల్ని, దేవుని మాటని ఏం చేసామట? మర్చిపోయామట. భూ సంబంధమైన వాటి అంతే మనసు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి ఎక్కడున్నది? పౌరస్థితి ఎక్కడున్నదట? మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుల నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఇప్పుడు చాలా మందిలో క్రైస్తవ సమాజంలో, సంఘాలలో, క్రైస్తవ సంఘాలలో పౌరస్థితి మర్చిపోయాడు. పౌరస్థితి అంటే అర్థం ఏంటి? పౌరస్థితి. మనందరి దగ్గర రేషన్ కార్డులు ఉన్నాయా? రేషన్ కార్డులు ఉన్నాయా? దానికి అక్కడ రేషన్ కార్డు ఎందుకు ఉండాలి? భూమి మీద ఏదో ఒక రాష్ట్రంలో, అటు తెలంగాణలో కానీ, ఇటు ఆంధ్రాలో కానీ, ఇటు పాండిచ్చేరిలో కానీ, ఎక్కడో ఒక చోట మనిషికి ఏ కార్డు ఉండాలి? ఎందుకు రేషన్ కార్డు ఉండాలి? పౌరసత్వం. ఏంటండి ఇది? పౌరసత్వం అంటే అర్థం ఏంటి చెప్పగలరు పిల్లరా? యానంలో రేషన్ కార్డు ఉంటే నేను యానంలో నివసించుచున్నాను హక్కు. ఎందుకు ఎక్కడికి వెళ్ళి రేషన్ కార్డు ఉందా, ఆధార్ కార్డు ఉందా, ఎందుకు తెలుసుకున్నారు మీరు? పౌరసత్వము. భూమి మీద మనకి పౌరసత్వం. ఇదిగో మాది పాండిచ్చేరిలో పౌరసత్వం, కొంతమందికి ఆంధ్రాలో పౌరసత్వం, కొంతమందికి తెలంగాణలో క్రైస్తవుల పౌరసత్వం. ఏది కార్డు? రేపు అక్టోబర్ నుంచి రేషన్ షాపులు బియ్యం ఇస్తారంటండి. పౌరసత్వం కదా మనందరికీ. మనం పెంచాలా? మరి వినండి, పెంచాలా? పెంచాలి. మరి నేను మిమ్మల్ని పెంచాలా? పెంచుతా? పెంచాలి. ప్రభుత్వం రైస్ ఇచ్చి పెంచుతారు. నేను వాక్యంతో మీకు ఇదొద్దు, లైన్ ఇట్ట సేవలు కాలిపోతుంది, పులుసు కాలిపోతుంది, పొద్దున వెళ్ళిపోతుంది. అక్కని గంటలకు వెళ్ళిపోతుంది పొద్దున్న. అన్నీ వెళ్ళిపోతాడు 2 గంటలకి, 9 వెళ్ళిపోతాడు. ఎక్కడికి? లైన్ ఎట్టడానికి. తెచ్చుకోవద్దు అంటలేదు, బ్రతకడానికి మనం. కానీ ఇహలోకపు పౌరసత్వం గుర్తుంది కానీ పరలోకపు పౌరసత్వం ఏ మానవునికి? ఇదే పౌరు వేదన, ఇదే సేవకుని వేదన. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఇహలోకంగా పెంచి పోషిస్తున్న వీటి మీదనే మనసు ఉంచుతున్నారు కానీ
ఆ పౌలు అంటున్నాడు మన పౌర స్థితి ఎక్కడ ఉన్నదట? పరలోకమందు ఉన్నది. గుర్తు అది లేదట, అది జ్ఞాపకం లేదట. ఎవరికి? సంఘములలో ఎంతమందికి? అనేకులకి. ఇక్కడే నా బ్రతుకు, ఇదే నా బ్రతుకు అన్నటువంటి మాయలో పడిపోయాడట. ఎవరు? మానవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంటింటికి ఉంది మట్టిపోయ్యా, మరో పొయ్య. సంఘములలో కానివ్వండి, కుటుంబాలలో కానివ్వండి, కొన్ని ప్లేసులు ఏమైపోతుంటాయి తెలుసా? ఏమైపోతుంటాయి? మాట్లాడండి. ఏమైపోతుంటాయి? ఖాళీ అయిపోతుంటాయి. అర్థమైందా? నరుని ఆయువు మర్రి చెట్టు వంటిది అన్నాడా? ఏమన్నాడు? ఎవరు ఎప్పుడు రాలిపోతారు ఎవరికి తెలీదు. సమర్పణ చచ్చిపోతాడు, సమర్పణ అనుకున్నాడు ఏంటి? అనుకున్నాడా? రూతు చచ్చిపోతాడు, రూతు అనుకుందా? ఆలోచించండి ఒకసారి. మరణము ఎవరికి ఏ రూపంలో ఎవరికి ఎలాగొస్తుందో ఎవరికి తెలియదు ప్రియులరా. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అయినా కూడా మనుషులలో భయం అన్నది లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఇప్పుడు పౌలు గారికి సంఘం మీద ఉన్న బాధ ఏంటంటే, సంఘము కొరకు పౌలు గారు ఎందుకు ఏడుస్తున్నారంటే పౌరు స్థితి మర్చిపోయారు. సంఘములో ఉన్నవారు ప్రతి ఒక్కరికి పౌర స్థితి జ్ఞాపకం ఉండాలి, మర్చిపోకూడదు. పౌర స్థితి ఎక్కడున్నదట? మన పౌర స్థితి పరలోకమందున్నది. ఎక్కడున్నదట? పరలోకమందున్నది. ఎందుకు పౌలు ఎందుకు మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడంటే, పౌలు అంటే డేరాలు కుట్టుకుంటూ బ్రతికినవాడు. ఏం కుట్టుకుంటూ బ్రతికాడు? ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఇన్ని సంఘాల మీద ఆధారపడిపోయి సంఘాల మీద ఆధారపడి బ్రతికిన వాడు కాదు పౌలు. ఎవరికి భారంగా ఉండకూడదు. భారం అంటే అర్థం ఏంటి? జోసెఫ్ గారు సాయంత్రం కేజీ చిక్కిందండి. ఇచ్చేవారు ఉన్నారు కదండి, మెల్ల మీద ఎక్కేయకూడదు. వాస్తవం ఇది. అధికార మాట్లాడండి దుర్వినియోగం. ఇది వాక్చాతుర్యం కాదు, ఇది దేవుడు ఇచ్చాడు. అదే జోసెఫ్ గారు ఆయన తెస్తారనుకోండి, నాకు అది వేరే విషయం. చేపలు పెద్ద పెద్ద చేపలు తెస్తుంటారు, కానీ అదే అధికారం నాకు ఉందని జోసెఫ్ గారు ఆయనకు ఉందో లేదో ఉంటే ఇవ్వడా? ఇప్పుడు మీలో ఉంటే పెట్టేవారు ఎవరో, ఉంటే ఇచ్చేవారు ఎవరు ఎవరికి తెలీదు? సేవకు తెలీదా? ఆ మోయలేని భారాన్ని ఎదుటి వ్యక్తి మీద మోపకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. వాక్చాతుర్యం ఉంది కదా, తెలివి ఉంది కదా, జ్ఞానం ఉంది కదా, ఈ దేవునికి ఇష్టము కాదు. ఎందుకు అంటే ఒక్క సంఘాన్ని క్రైస్తవ సమాజానికి చెప్తున్నాడు పౌలు. క్రైస్తవ సమాజానికి చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? ఏమని చెప్తున్నాడు? మీరు సహోదరులను మీరు నన్ను పోలి నడుచుకోనండి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఎందుకు పోలి నడుచుకోమంటున్నాడంటే, ఇదిగో నేను ఎలాగైతే నా పని నేను చేసుకుంటూ నన్ను నేను పోషించుకుంటూ అనేకులను కూడా పోషిస్తున్నాడు. ఆయన ఎలా పోషిస్తున్నాడు చెప్పండి. మీరు కరెక్ట్ గా చెప్పగలిగిన వారైతే, పౌలు అనేకులను దేంతో పోషించాడమ్మా? వాక్యంతో కూడా పోషించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మాకు ఇంతో 10 కేజీలు బియ్యం ఇవ్వండి కానీ వాక్యంతో పోషించడానికి మేము ఒప్పుకోమండి. అదొద్దునా? ఒక 10,000 ఉంటే ఇవ్వండి కానీ 10,000 ఇచ్చి పోషించండి కానీ వాక్యంతో మాత్రం మమ్మల్ని పోషించకండి. వాక్యంతో మేము పోషింపబడం. లేదంటే నెలకు ఒక 5,000, 2,000, 3,000 అలాగే పోషింపబడతాం కానీ వాక్యం చెప్తారంటే మాత్రం మీ దగ్గరికి మేము రావండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఈనాటి మనుషుల యొక్క తత్వం పిల్లల. ఎంత తేడా ఉంది చెప్పండి ఒకసారి. పౌలు తన పని తను చేసుకుంటూ అనేకులను ఆ వాక్యంతో పోషించండి. ప్రతి ఒక్కరిని ఎవరి ఎదుట నిలబెట్టాలని? క్రీస్తు ఎదుట నిలబెట్టాలని ప్రయాసపడుతుంటే సంఘంలో అనేకులు ఏమైపోయినట్టమ్మా?
శత్రులు అయిపోయి దేవుడు ఏమైపోయాడంట ఇప్పుడు? దేవుడు ఏమైపోయాడంట? కడుపు అయిపోయాడట. అంటే ఎవరు పడితే వారు ఇక్కడ సంఘంలోనికి వచ్చిన వారు. అంటే ఇప్పుడు పౌలు యొక్క ఉద్దేశం ఏమిటంటే, అంటే మీరే పనిలోకి వెళ్తున్నారా? మేము వెళ్ళలేదా పనికి? నేను పని చేసుకుంటలేదా? ఎవరి ఉద్దేశం ఇది? ఇప్పుడు నేను బ్రతకడం కొరకు నేను కూడా ఖాళీగా నేను చాలా నేరాలు ఒప్పుకున్నాను. ఎందుకు? కుట్టడానికి. కుట్టుకుని దాని ద్వారా వచ్చినటువంటి ధనముతో నేను బ్రతుకుతున్నాను, ప్రయాణం చేస్తున్నాను. ఎవరిచ్చే డబ్బులు? వాళ్ళ మీద వెళ్ళాడా? ఎన్ని మార్లు వెళ్ళాడు? దేవుని పనిలో కూడా తన వ్యయాన్ని ఖర్చు పెట్టాడు పౌలు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎవరో ఇస్తారో ఎవరో వస్తారో అని ఎప్పుడు కూడా ఎవరి కొరకు ఎదురు చూపులు చూడలేదట పౌలు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంత చక్కగా అంత ఆత్మభారముతో సేవ చేస్తున్నాడట పౌలు. చేస్తుంటే చివరికి దేవుని తీసుకొచ్చి ఎక్కడ పెట్టేశారంట? పక్కన పెట్టేసి కడుపే దేవుడు అయిపోయాడట. రోమిల రాసిన పత్రిక 16:8 చదువుతుంది. రోమిల రాసిన పత్రిక 16:18. కొంతమంది దోషులు ఉన్నారు. దోషులు అంటే ఎవరండి? అమ్మా, దాసులు పనివారి కదా. చదువుతారు. మీ విధేయత అందరికిని ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలెనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు శాతానుని మీ కాళ్ళ క్రింద విగ్రహముగా చితకతొక్కించును. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను కూడా ఎందుకు వచ్చింది ఇప్పుడు మధ్యలోని? ఆలోచించండి ఒకసారి. దేవుడు ఎవరు? సండే స్కూల్ బ్యాచ్ చేసి అన్నదే అక్కడే ఉన్నాడా? దేవుడు ఎవరు? సిరి దేవుడు ఏం చెప్పానమ్మా? దేవుడు డాష్ కనుక ఏం చెప్పాను? ఇచ్చిన వెరీ గుడ్. ఆత్మ కనుక దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమి ఇచ్చిన ఐస్ క్రీమ్ తినేసుకొని మర్చిపోయాం అనుకుంటున్నాను. మళ్ళీ వల్ల గదులాసు వచ్చుడికి ఐస్ క్రీమ్లు ఇస్తాం. ఎందుకేమమ్మా? ఆ దేవుడు ఆత్మ కనుక. దేవుడు ఎవరంట? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలను. దేవుని మాటలు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. కానీ రోమిల చదవమ్మా. అట్టివారు సహోదరులారా, మీరు నేర్చుకొని నా బోధకు వ్యతిరేకముగా వేదములను ఆటంకములను కలుగు చేయవాన్ని కనిపెట్టి ఉండడని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. అట్టివారు తమ ప్రభువైన క్రీస్తుకు కాక కడుపుల కంటే కడుపులో ఆకలి కొరకు దేవుణ్ణి సహితం ఎక్కడ పెట్టేస్తారట? అది లెక్క. దేవుని ఆకలి కొరకు కడుపు నింపుకోవడము కొరకట క్రైస్తవులలో అనేకులట క్రీస్తుని సహితము పక్కన పెట్టేస్తున్నారట. ఎందుకు పక్కన పెట్టేశారు? ఏం చెప్తున్నాడు అక్కడ? వారు దోషులు. దేనికి దోషులట? నేను బాగా విన్నాను. దోషులు అంటే అర్థం ఏంటి చెప్పండి? మనం ఎవరి దోషులు అండి? క్రీస్తు దోషులమే. కానీ భార్య ఉంటది, బిడ్డలు ఉంటారు. భార్య బిడ్డలు ఉన్నారని విన్నారా? నీ దాసుడు అంటే అర్థం ఏంటి? పనివాడు. అంతేనా? దాసుడు అంటే ఏంటి? పనివాడు. భర్తకి ఎవరు పనివాడు? అలా చెప్పండి. భర్తకి ఎవరు పనివాడు? భార్యకి. అంతే కదండి. మనం పెంచి పోషించాలంటే ఊరికి కూర్చుంటూ వచ్చేస్తాయా? అవునా? అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక అంటే అర్థం ఏంటి?
ఒక దాసుడు ప్రభువుకి దాసుడై ఉండాలి. ఆ తర్వాత ప్రభువుకి దాసుడై ఉండాలి, కడుపుకి కూడా దాసుడై ఉండాలి. బాగా వినండి, నేను మళ్ళా చెప్తున్నాను. పౌలు యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను నా భార్య బిడ్డల్ని పెంచుకోవడం కొరకు, పెంచుకునే పనిలో ఎప్పుడైనా ఎవరైనా పిలిస్తే నేను రాకుండా ఉన్నానా? ఎప్పుడైనా ప్రార్థన మానేసానా? మాట్లాడండి. లేదు కదా. నా పని నేను చేసుకుంటూ, నా భార్య బిడ్డల్ని పోషించుకుంటూ, మాకు బంధువులు ఉంటారండి, మాకు పెళ్ళిళ్ళు వస్తాయి, పెళ్లి పిల్లలు వస్తాయి, మాకు వస్తాయా? ఎప్పుడైనా ఆదరణ మానేసండి నీటి మీరు? పండగ పిలుపు వస్తేనే పండగ. మనకి ఒక కమిట్మెంట్ క్రైస్తవుడికి ఉండాలి పిల్లరా. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అయితే ఇక్కడ భక్తుని ఉద్దేశం ఏమిటంటే, అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులైపోయారట. నేను చెప్తాను, చాలా మంది నా మాటలో కొంచెం కష్టంగా ఉన్న వాస్తవం ఇదే. పొద్దున మా తేజగిరిని ఫోన్ చేసాం, వాస్తవం ఇది. అంటే నా కుటుంబీకుడు కాబట్టి నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా. బాబు టైం అయింది, మరి పల్లవులు తీసుకురావాలి కదా అన్నా. బాబాయ్ నా ఇంటి బాబాయ్ పడుకున్నాను బాబాయ్ అన్నాడు. డ్యూటీ ఎవరి కోసం చేసేవారు అన్న? ఎవరి కోసం చేసే డ్యూటీ? తెల్లార్లు దేవుడి కోసం చేశాడా? మరి మీరు పురుషులారా, స్త్రీలు కావచ్చు, నేను కావచ్చు, ఎవరి కోసం చేసావు పనికి ఎవరి కోసం వెళ్తున్నావు? నీ భార్య. దేవుడి కోసం ఎవరు పనికి వెళ్ళదు కదా. దేవుడి కోసం పనికి వెళ్ళి ఇదిగో ఈ రోజు ఈ కూలంతా రేపు మీటింగ్స్ వచ్చేస్తారు 18 నుంచి కనుక ఆ రోజు చేయాలి అని ఎవరు పనికి వెళ్ళి ఉంటాడా? ఉండడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో మన కుటుంబాన్ని పెంచి పోషించుకునే పనిలో దేవుని పనిని నిర్లక్ష్యము చేయకూడదు. దేవుడు కూడా నుండి పరీక్షిస్తాడు. కలిమిస్తే నీ స్థితి ఏంటి, కలిమి లేకపోతే నేను మీలో చాలా మంది అట్లా శుక్రం మాటలు చెప్తాను, సాయంత్రం మాటలు అదవుతుందా? ఇచ్చి చూస్తే, దేవుడు ఇచ్చి చూస్తే ఇచ్చిన తర్వాత దాన్ని కాపాడుకునే వాళ్ళు ఉన్నారా? లేకపోతే ఇచ్చిన దాన్ని చూసి ఒకటి పొలం ఇచ్చాడంట, అది ఎవరి చుట్టూ తిరుగుతున్నాడు? ఒకరి చేత ఇడ్లు ఇచ్చాడంట, అది ఎవరి చుట్టూ తిరుగుతున్నాడు? సురేష్ గడికి లాంటి పిల్లని ఇచ్చాడంట. అదవుతుందా? ఆడేమని చెప్తాడు కబుర్లు? ఏం చెప్పాడు? పెళ్లి చేసుకున్నాడు ఏం చెప్పాడు? మాట్లాడమ్మా, నాకు కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఇప్పుడు మందిరం రావడానికి కుదరదు, తర్వాత చూద్దాం. ఎడ్లు కొనుక్కునేవాడు ఏమన్నాడు? నేను ఇప్పుడు ఎడ్లు కొన్నాను, ఇప్పుడు ఎడ్ల యొక్క మంచి చెడ్డ చూడాలి. ఈ ఎడ్లు మధ్య నుంచి చూడకూడదు. ఎట్లు ఒకడు పొలం కొనుక్కున్నాడట. ఏం కొనుక్కున్నాడట? మనసు అంతా ఎక్కడుంది? పొలం దగ్గరికి వెళ్ళాడట. ఇలాగొచ్చి విందు ఏర్పాటు చేసిన వాడు పిలిచాడట. ఏమని? విందుకి రమ్మని రాజు పిలిచాడట. ఇప్పుడు కుదరదాం, ఇప్పుడు ఏం కొనుక్కున్నాను? పొలం కొనుక్కున్నాను. ఇచ్చిన పొలాన్ని తీసేయడం పెద్ద గొప్పేం కాదే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అర్థమవుతుందా? యెహోవా ఇచ్చింది ఎవరు? దేవుడే. ఏదైనా దేవుడే. అర్థమవుతుందా? ముందు పౌలు కంటే ముందు ఎవరికి ఇచ్చాడు అధికారం? గాడిదలు కాసుకుంటున్నాడు ఎవడు? సౌలు. గాడిదలు కాసుకున్న సౌలు అంటే దావీదుకి మామగారు. సౌలుకి ఏమొచ్చేసింది? గర్వం వచ్చింది. దేని బట్టి? గాడిదలు కాసుకున్నప్పుడు లేని గర్వం రాజు అయితే ఎందుకు వచ్చేసింది అని పరీక్షించాడు. ఎవరు? ఆయన పనిచేయడు, పక్కన దావీదుకి ఇచ్చాడు. గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదుకి ఇచ్చాడు. దావీదుకి వచ్చిందా? దావీదుకి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వింటున్నారా? సౌలుకి కొడుకున్నాడా?
ఆయనకి రావాల్సిన అధికారం గర్వం వలన దావీదు కొడుకు సొలొమోనుకు వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగుతుంది. నీకు అర్థమవుతుందా? నేను స్థిరంగా నిలబడ్డాననుకో, తరువాత నన్ను బట్టి నా కుమారుని దేవుడు నాకు వచ్చేసిందనుకో, సౌలుని ఆపేసిన దేవుడు నన్ను ఆపేది. ఇక్కడ నాకే కదా మాటలు మనకి కూడా వర్తిస్తే పిల్లరా, దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుందా? కనుక కడుపే దేవుడు కడుపు పనిలోనే పడిపోయి దేవుని పక్కన పెట్టకూడదు. అందుకే తిమోతితో చెప్తున్నాడు పౌలు, మొదటి తిమోతి రాసిన పత్రిక 6:5 తొందరగా. మొదటి తిమోతి 6:5. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనుడై దైవభక్తి లాభసాధకమనుకుని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. మొదటి తిమోతి 6:5 అందరూ. దైవభక్తి 6:5. చెడిపోయిన మనస్సు కలిగి, మనసు ఏమైపోయిందట? చాలా జాగ్రత్తగా ఉన్నాడు. మనస్సు చెడిపోయి సత్యహీనుడు అంటే అర్థం ఏంటి? భక్తిహీనుడు అంటే అర్థం భక్తి లేనివాడు. సత్యహీనుడు అంటే అర్థం ఏంటి? సత్యము లేదు, వాడిలో వాక్యం లేదు. అర్థమవుతుందా? చదవమ్మా. చెడిపోయిన మనసు కలిగి చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనుడై దైవభక్తి లాభసాధకం. భక్తి ఏం చేస్తుంది అనుకుంటారంటే చాలా మంది? లాభాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది? లాభాన్ని ఇస్తుంది. లాభ సాధనం అనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతృష్టి సహితమైన భక్తి, దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. తర్వాత దేనితో తృప్తి పొందుతాము? తృప్తి కలిగి జీవించుదాం. తర్వాత కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది. చాలా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతకి ఎందుకు ఇంత క్లాస్ పీకాడంటే పౌలు తిమోతికి? ఎందుకమ్మా? దేని నుండి తొలగిపోయి కొందరు దానిని ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయినాడు. అండి ఆ విశ్వాసములో నుండి తొలగిపోవడం దగ్గర ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని పెండుతో. ఒకవేళ డబ్బు సంపాదనలో పడినా, వింటున్నారా, ఇహలోకములో సంపాదనలో పడినా ఎందులో తొలగిపోకూడదు? మాట్లాడండి, ఎందులో తొలగిపోకూడదు? అది లెక్క. సంపాదించుకోవడం తప్పు కాదు. సంపాదనలో పడిపోయి ఏ విశ్వాసంలో తొలగిపోకూడదు? ఏ విశ్వాసం చెప్పండి? విశ్వాసం ఏ విశ్వాసం తొలగిపోకూడదు? దేవుని యందు విశ్వాసములో నుండి తొలగిపోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. చాలా మంది ఇహలోకములో పడిపోయి విశ్వాసములో నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే గనుక చెప్పిన దేవుడు, నాకే కాదు మీకే కాదు. ధనము కరెంట్ ఎవరికైనా కరెంటే. షాక్ అందరికి పడుతుంది కదా కరెంటు. అలాగే దేవుడు ధనము గూర్చి చెబుతూ ధనము సంపాదించుకునే పనిలో పడిపోయి విశ్వాసములో నుండి తొలగిపోతున్నారట. పాయింట్ ఆలోచించండి. ధనము సంపాదించడం తప్పు కాదు, విశ్వాసంలో నుండి తొలగిపోవడం తప్పు. మిమ్మల్ని ధనము సంపాదించుకోవద్దని కాదు, ధన సంపాదనలో పడిపోయి దేవుని యందు విశ్వాసములో నుండి మీరెవరు కూడా తొలగిపోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. తిమోతితో చెప్తున్నాడు. తిమోతి, చాలా మంది ఎందుకు తొలగిపోతున్నారంటే దాని టేస్టే వేరు.
అవునా? డేటిస్ట్ ఎప్పుడైనా తిన్నారా అమ్మా? ఎప్పుడైనా తిన్నారా? దాని ద్వారా వచ్చే మజ, దాని ద్వారా వచ్చే ఆశ, ఆ ఆనందమే మనిషికి వేరే. అందులో పడిపోతే, అందులో నుండిపోతే విశ్వాసములో నుండి ఏమైపోతున్నారంటే చాలా మంది, కొందరు 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 దేనిని ఆశించి, ధనాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలు. ధనం సంపాదించుకునేది ఎందుకు? బాధలు పోగొట్టుకోవడానికైనా కాదా? చాలా మంది అనుకుంటారంటే ధనం ఉంటే మాకు ఇంకే బాధలు ఉన్నా అనుకోరండి. కానీ అది వేరే. కానీ ఈ ధనమును సంపాదించుకున్నట చాలా మంది నానా బాధలలోనూ తమ్మును తామే పొడుచుకున్న పాయింట్ మళ్ళీ ఇది చెప్తున్నాను. మళ్ళీ ఇందులో మళ్ళీ మీరు పాయింట్ మీరు వర్గీకరించేసుకుంటారు, ఎందుకంటే మీరు తెలివైన వాళ్ళు కాబట్టి. మా పాస్టర్ గారు మీరు సంపాదించుకుంటూ ఎడుతున్నారు అనుకుంటారు. మీరు అస్సలు కాదు. మీరు లక్షాధికారులు అయిపోండి, కోటీశ్వరులు అయిపోండి, దేవుని కృపను పెట్టి దేవుని స్తోత్రం చెప్పండి. అందులో కూడా మీరు బాగుంటే, నేను బాగున్నా బాగుపడే సంఘం బాగుంటుంది. మీ ద్వారా 10 చీరలు, మీ ద్వారా 10 మందికి భోజనాలు పెడతా, అంతే. కాబట్టి అంతేనా? ఇక్కడ పాయింట్ మిమ్మల్ని సంపాదించుకోవద్దని కాదు, మీరు సంపాదనలో పడిపోయి దేవుని యందు విశ్వాసములో నుండి తొలగిపోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పగలను. నేను కొంతమంది పేర్లు చెప్తే బాగోదు అర్థం, కానీ వారు ఏడాలి. ఇక్కడ వారు ఏడాలి, వాళ్ళ పిల్లల కోసం మేము ఎడుతున్నాం. ఇక్కడ వాళ్ళు మాత్రం ఏడరు. వాళ్ళ కష్టాలు బట్టి, వాళ్ళ బాధలు బట్టి ఇక్కడ ఏడుస్తున్నామని తెలుసు. మంగళవారాలు శుక్రవారాలు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నామని తెలుసు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను నా భార్య కోసం ఏడవచ్చు, నా బిడ్డల కోసం ఏడవచ్చు, మీకోసం ఆవిడెందుకు ఏడాలి, మీకోసం నాకెందుకు ఏడుపు రావాలి? మీరు దయచేసి ఎవరన్నా తప్పు అర్థం చేసుకోవద్దు. అట్లీస్ట్ భర్త నాశనంలోకి వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చి ఏడ్చే భార్య లేదు సంఘంలో, తెలుసు మీకు. బిడ్డల కోసం వచ్చి కన్నీరు కార్చే తల్లిదండ్రులు లేరు ఇక్కడ సంఘాలలో. మన సంఘమే కాదు, ఎప్పటికైనా ఏబుల్ గ్రంథంలో చాలా మార్లు ఎన్నో 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 రీతులకు, ఎన్నో సందర్భాల్లో దేవుడి మాటలు మనం విన్నా కూడా ఏం చేస్తామంటే వినేసి విడిచిపెట్టేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. కన్నీటికి ఎంత విలువ ఉందో, కన్నీరు స్థితిగతులు ఏం చేస్తుందట? మార్చదా? ఎందుకంటే మన దేవుడి క్యారెక్టర్ ఏంటి? ఆయన దయాళుడు, కనికరము, అత్యంత అత్యంత కృపగలవాడు. నువ్వు చెయ్యాలి, నువ్వు చేసిన తప్పు, నీ భర్త చేసిన పాపం, మన పిల్లలు చేసిన తప్పిదాలను బట్టి శిక్షించేటువంటి ఆయన నీవు కార్చిన కన్నీరు ఆ శిక్షలో నుండి, కీడు నుండి తొలగించేస్తుంది. ఆ విషయం మీకు తెలుసా? తెలుసా మీకు? రమ్మ మా పాస్టర్ గారు తినేస్తున్నారు ఏంటి, మిమ్మల్ని తింటే నాకే వస్తుంది, మీరు ఐస్ క్రీమ్ ఏంటి తినేటికి ఇలాగా? నీ ప్రార్థన ద్వారా నీ భర్త మారాలి, నీ ప్రార్థన ద్వారా నీ బిడ్డలు మారాలి, నీ ప్రార్థన ద్వారా నీ తల్లిదండ్రులు, నీ అత్తమామ, నీ కుటుంబీకులు మారాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం ముగిస్తాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12. ఇప్పుడైనను, ఇప్పుడైనను అర్థం ఏంటి? అంతకుముందు ఏం చేశావు నువ్వు? ఎప్పటిదాకా అంతకుముందు అసలు నీకు భయం లేదు, భక్తి లేదు, భర్తని, భార్యని, పిల్లల్ని రక్షించుకోవాలని ఆశ లేదు, ధ్యాస లేదు. అండి మత్తయి సువార్త 25:24 ఏమన్నాడు ఒకసారి మళ్ళీ చదువు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. అక్రమము విస్తరించుట వలన. ఏంటి విస్తరించిందంటే భూమి మీద అక్రమం అంటే ఏంటి? క్రమము కానిది. అక్రమము విస్తరించుట వలన అనేకులు, మనం చెప్తే ఎక్కడ కూడా ఎంతమంది అంట? కొంతమందిదా? అనేకులు చల్లారిపోయిన వారు అనేకులు సంఘాల్లో. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా.
ఎందుకు అనేకుల ప్రేమ చల్లారిపోయిందంటే అక్రమం. భర్తను రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? బిడ్డలు రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? అది జరగడం లేదంటే ఇప్పుడు ఏమొచ్చింది మధ్యలో? అక్రమం. క్రమమైనది కాదు. క్రమం ఏంటి? క్రమం ఏంటి? క్రమం ఏంటి? యోబు ప్రార్థించాడా? ఎవరి కోసం? ఇది క్రమం. అర్థమవుతుందా? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందా? ఇది క్రమం. కానీ ఇవి లేవట, అక్రమం ఉందట. భూమి మీద ఏముందంట? అక్రమము. ఇక్కడ సీరియల్ చూసుకుంటున్నావు తప్ప, ఇక్కడ ఫోనే చూసుకుంటున్నావు తప్ప, లేకపోతే ఈ చుట్టువారితోనో తల్లిదండ్రులతో అత్తమామలతో ఫ్రెండ్స్ తోనో ఫోన్లో మాట్లాడుకుంటున్నావు తప్ప, అసలు నీ భర్త పరిస్థితి ఎలాగుందో, మన బిడ్డల పరిస్థితి ఎలాగుందో, అతని ఆత్మీయ స్థితి ఎలాగుందో, అసలు అతని పరిస్థితి ఎలా ఉందో, పైకి బాగానే ఉన్నాడు, లోన ఏదైనా బాధ ఉందో, వ్యాధి ఉందో, ఏముందో అని ఏ తల్లికి ఉంటుంది? ఏ తల్లికి? ఇది దేవుడు చెప్తాడు. క్రమమా క్రమం ఇది? అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ ఏమైపోయిందంట? చల్లారిపోయిందంట. వెచ్చదనం లేదు. చివరికి ఏమంటామంటే మారుతాడు, వస్తాడు, పోతే మా ఆయన వస్తాడు, పోతే పోతాడు. పాస్టర్ గారు మాత్రం 10 సార్లు చెప్తాం. పాస్టర్ గారు ఏం చెప్తారు? కన్నీరు కార్చవలసింది ఎవరు? కన్నీరు కార్చవలసింది ఎవరు? అమ్మా, మేము కార్చాం. కానీ నాకంటే 100 రెట్లు భారం ఎవరికి ఉండాలి? భార్యకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. భర్తకు ఉండాలి. దేవునికి స్తోత్రం. యజమానులకు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారిపోయింది. ప్రేమలు లేవు. భర్త రక్షించుకోవాలన్న భర్త మీద ప్రేమ లేదు. భార్య రక్షించుకోవాలన్నటువంటి భార్య మీద ప్రేమ లేదు. బిడ్డలను రక్షించుకోవాలనే బిడ్డల మీద ప్రేమ లేదట. మరి ఏముందట? అక్రమం విస్తరించేసిందట. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. నేను చెప్తున్న మాటలు కాదు ప్రియులారా, యేసుక్రీస్తు సాక్షాత్ మాటలు చెప్తుంది ఎవరండి? యేసుక్రీస్తు చెప్తున్న అక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ వచ్చింది. ఇప్పుడైనా మీరు గడిచిన కాలం విడిచిపెట్టేయండి. ఇంకా అయిపోయింది. ఏదో ఫాస్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడైనను మీరు ఉపవాసం అంటే అర్థం, వాసము అంటే నివసించడం, ఉప అంటే దగ్గర. ఎక్కడ? టీవీ దగ్గర, సెల్ ఫోన్ దగ్గర, మనుషుల దగ్గర. ఎక్కడ? ఇప్పుడైనను మీరు ఉపవాసం అంటే దేవునికి సమీపంగా ఉండి. ఎంత చెప్పాను కదా, కోరహ కుమారులు ఏమంటున్నారు? ఆయన సన్నిధానంలో ఒక దినము గడుపుట శ్రేష్టం. 1000 దినాలంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు బయట బలాదూరుగా తిరిగితే రాని కృప, కనికరము, ఆశీర్వాదం ఒక్క దినము ఆయన సన్నిధానంలో గడిపితే వస్తుందట. అయినా రామను అంటే మీకు ఎంత వివరంగా ఎందుకు చెప్తుందంటే, ఎప్పటికైనా ఆ యొక్క మందిరం విలువ మీరు తెలుసుకుంటారని. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అది వారమా కాదు, ఈ రోజుకు మీరు ప్రాధాన్యత ఇవ్వకండి. దేవుడు దైవ జనుల ద్వారా ఏ రోజైతే ఎక్కడ దేవుని నామాన్ని బట్టి కొన్ని కార్యక్రమాలు జరిగిస్తారో ఆ ప్రతి రోజుకు కూడా విలువే. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఎందుకంటే యాలయనగా 2 3 నా నామము పేరిట ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య నివాసము చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. నివాసం చేసిన వచ్చి అలా చూసి ఎలా వెళ్ళిపోతాడా? మీ అంత వచ్చిన ఆయన ఏదో ఒకటి మన బాధలు పెట్టాడా? కనుక రోజులకి విలువ ఇవ్వకండి. ఎంతవరకు మనం దేవుని మందిర ఆవరణలో సమయాన్ని గడపగలమో ఆ సమయమును సద్వినియోగము చేసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ఏంటండి 2 కేజీలు బియ్యముని కేజీ చింతపండు, ఒక అట్టుకుగట్టు 2 అన్నాడా? సన్నిధికి వచ్చి ఏం వినవాలంట? ఎందుకు?
మీ కన్నీరు ఇలా పడగానే ముచ్చమైపోతుంది సంఘంలో. అప్పుడు మిమ్మల్ని అందరూ వెళ్ళిపోయిన తర్వాత ముచ్చలు నేను ఇలా ఏరేసుకుని మా ఇంటికి వెళ్ళిపోయి మా వాడికి ఇలా పోసుకొచ్చేస్తానా? ఏంటి మరి ఏ వినమంటున్నాడు? ఎవరిని బట్టి కన్నీరు వినమంటున్నాడు? ప్రభువా నా భర్తను జ్ఞాపకం చేసుకున్నాయినా, మమ్మల్ని పెంచే పనిలో నీకు దూరం అయిపోతున్నాడు నాయనా. అయ్యా నా భార్యని జ్ఞాపకం చేసుకున్నాయినా, నా బలహీనతను బట్టి ఇదిగో ఈ కుటుంబాన్ని పెంచే క్రమంలో నీకు దూరం అయిపోతుంది నాయనా. ఇదండి ప్రేమ, రక్షించుకోవడం ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ప్రభు ఇదిగో నా కుమారుని జ్ఞాపకం చేసుకోండి, నా కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి నాయనా అని వారు చేస్తున్న ప్రతి తప్పిదమును వారికి బదులు మీరు ఎక్కడ? దేవుని మందిరములో కన్నీరు విడిచిచ్చు దుఃఖమా? ఇది ఎలాగుంటది? నిజంగా నాకు కొంతమంది చూస్తే నేను పిచ్చిన అయిపోతే అనిపించేస్తున్నాను. నిజం అంటే నేనంతా డీప్గా వెళ్ళిపోతున్నానా అంటే నా అంచనాలు వేరే, అది వాస్తవం. సంఘాన్ని నడిపించే ఉద్దేశంలో, ఎందుకంటే ఏది ఎక్కువ నేర్చుకోకూడదు. కొంచెం వాక్యం ఎక్కువ తెలిసిందనుకో కొంచెం ఇబ్బందే, ఎందుకంటే ఆ వాక్యానికి తగ్గ జీవితంలో మనుషుల్లో మనకి కనపడం. వాక్యపు లోతులు ఒకలా ఉంటాయి, మనిషి జీవితాలు ఒకలా ఉంటాయి. దేవునికి స్తోత్రం. దుఃఖించుచు ఇక్కడికి వచ్చి ఏం చేయమంటున్నాడు? ఉపవాసం ఉండి ఏం విడవాలటండి? కన్నీరు విడిచుచు ఏం చెయ్యాలట? ఎందుకు దుఃఖం? ఎవరి కోసం దుఃఖించాలి? బిడ్డలకు బాగాలేదు, ఎవరు దుఃఖించాలి? ఎవరి కన్నీరు కార్చాలి? కందగలేని దూరదా? చెప్పండి ఏంటిది? బాధనియ్యా, అప్పులనియ్యా, కష్టాలనియ్యా, వ్యాధులనియ్యా, బాధనియ్యా. ఇక్కడ ముగ్గురు ఏడాలి మీకోసం, మీరు ఎక్కడెక్కడ ఇడుతుంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. కన్నీరు విడిచుచు విడవవలసింది భర్త కుటుంబం కొరకు. కన్నీరు విడవాలి, దుఃఖించాలి అండి. దుఃఖం ఎప్పుడు వస్తుంది అమ్మా? ఆ గుండెల నిండా భర్త మీద నిజంగా ప్రేమ ఉంటే, భార్య మీద నిజంగా ప్రేమ ఉంటే, బిడ్డల మీద నిజంగా ప్రేమ ఉంటే ఇక్కడ వచ్చి ఏం చేయమంటాడు ఆయన? కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి. నా ఎందుకు ఎలా వస్తారంటే మొక్కుబడిగా రాక, మనస్పూర్వకముగా తిరిగి రండి. ఆల్రెడీ మీరు లోకం వైపు తిరిగిపోయారు, కనుక దేవుని వైపు తిరగలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పటికైనా మించిపోయింది అయితే ఏమీ లేదు. మరి ఏం చేయాలి ప్రభువా అంటే ఏం చెప్తున్నమాట? కన్నీరు విడిచుచు కాదు, ఇప్పుడైనాను ఇది మొదలుకుని ఈ రోజు మొదలుకునైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, పిలుస్తున్నాడు. రండి రండి అంటే ఎందుకు రమ్మంటున్నాడు అమ్మా? కన్నీటిని ఏం చేస్తాడు వచ్చిన దేవుడు? నాట్యముగా. నీకు నాట్యం వద్దు, నీకు నాట్యంగా మారాలని నీకు లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి గోజాడలేకపోతున్నావు. అంటే నా మాటలు మీలో ఎంతమందికి బాధ కలిగినా తప్పదు, ఎందుకంటే వాక్యం ఉన్నట్టుగానే చెప్పాలి. దేవునికి స్తోత్రం. నవ్వుని దుఃఖాన్ని కన్నీరుని దేవుడు ఏం చేస్తాడు? వాక్యం నాట్యముగా మార్చగల దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఇదే యెహోవా వాక్కు ముగిస్తాడు. మీ దేవుడే యెహోవా, ఆయనకి కరుణ వాత్సల్యం గలవాడు. కరుణ ఎక్కువ ఆయన. దేవుని క్యారెక్టర్ ఏంటి? కరుణ గలవాడు, కరుణ వాత్సల్యము గలవాడును, ఆ శాంతమూర్తి. నువ్వు ఎన్నిసార్లు అడిగినా విసుక్కుడైనా ప్రభువనైనా ఒకసారి నా భర్త జ్ఞాపకం చేసుకో, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో. నేను ఇదిగో మమ్మల్ని పెంచే పనిలో ఈ లోకంలో పడిపోయాడు, ఇదిగో నా కుమారుడు పెంచే పనిలో ఈ లోకంలో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు నాయనా అని ప్రభువుకి ఎన్నిసార్లు చెప్పినా ఆయన శాంతము కలిగే ఉంటాడు. కానీ
విసుక్కోవడం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అందుకని ఏమంటారు తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడును. అమ్మా ఒక 10 ఇయ్యి, ఒక 10 ఎలిగి, 10 ఎలిగి 3 సార్లు అడిగిన ఒక మమ్మల్ని 4 3 సార్లు ఏమంటారు తెలుసా? దొంగ పొద్దులో కొన్నావు, నీకు ఇవ్వాల్సింది ఇచ్చేసానా? నీ అన్నకి ఇచ్చేసాను, నీకు ఇచ్చేసాను, నీకు ఇచ్చేసాను, తలోపల మీద వాళ్ళకి తెచ్చేసాను, ఎవరి దానికి సరిపెట్టేశాను. ఇంకా నా దగ్గర ఎక్కడి నుంచి? మనుషులకి ఏమవుతుంది? దేవుడికి దేవుడు ఎవరు? మనుషులు. మరి ఎవరిని అడుగుతావు? ఎవరిని అడుగుతావు? పెట్టని అడుగుతావు. అవునా? అడుగుడి మీకు ఇవ్వబడిన ఉండే అడగం. ఎవడన్నా కూడా ఇంటికి 10 సార్లు వెళ్తాం. ఎలా చెప్పుకోనుకో మనసు బాధపడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. శాంత మూర్తియు అత్యంత కృప. విన్నారా? కృప వేరు, అత్యంత కృప అంటే అర్థం తెలుసా? అసలు ఇది కార్యము జరగదు, జరగడానికి అవకాశమే చెడుకి మనిషి బ్రతకడం అవకాశమే లేదు. ఇంకా అన్ని దారులు మూసుకుపోని కష్టం అంటే కష్టము, కష్టం అంటే కష్టము. అటువంటి పరిస్థితుల్లో దేవుడు చేసే కార్యములు ఉంటాయి చూసారు, వాటినే అసలు అనుకుంటారు అసలు ఇది ఈ రీతిగా జరుగుతుందని మేము కళలో కూడా ఎంత కూడా మాకు హోప్స్ లేవు. అటువంటి కార్యాలు కూడా దేవుడు మన జీవితాల్లో చేస్తాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అటువంటి వాటిని ఏమంటారంటే అత్యంత కృపగల వాడునై ఉండి. ఆయన ఎవరంటైనా అత్యంత. నీ కన్నీటిని చూచి వదిలేసి మోనార్కేం కాదైనా. నువ్వు ఇక్కడికి వచ్చి దుఃఖిస్తున్నప్పుడు నీ దుఃఖాన్ని చూచి ఆ నవ్వుతూ వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు. అత్యంత కృపగలవాడు, కరుణావాత్సల్యము గలవాడు, శాంతమూర్తి. తాను చేయనుద్దేశించిన కీడును చేయక. ఎందుకు పశ్చాత్తాపడతాడంట? అయ్యో నా కుమారుడు ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. విన్నారా? కుమారుడు ఏం చేస్తున్నాడు? ఇదిగో నా సహోదరి దుఃఖిస్తుంది, నా మందిరంలో కన్నీరు కార్చింది, ఉపవాసం ఉంది, కడుపు మార్చుకుంది గనుక ఆ సహోదరికి నేను ఈ కష్టాన్ని, ఈ తెగులును, ఈ బాధను నేను దూరము చేసేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా అని ఏమనుకుంటాడట? కీడు చేయ తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక వస్త్రాములను కాక హృదయాన్ని చెప్పుకుంటేనే. ఏమంటే భర్త మీద ప్రేమ ఉండాలంటే చెప్పుకోవలసింది హృదయం. బిడ్డలు రక్షించుకోవడానికి మనం బట్టలు చింపుకోవడం కాదు, హృదయాన్ని చింపుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ? చదువమ్మా. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు. ఎక్కడి నుంచి? లోకం వైపు నుండి. దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత తొందరగా. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు మీకు దీవెన అనగా అందరూ కూడా అండలు వేసుకున్నాం. రౌండ్ ఇలా పెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగునుగా. అసలు క్రైస్తవుడు భక్తి చేయవలసింది దేనికోసం చెప్పండి? దీవెన అంటే అర్థం ఏంటి? అనారోగ్యాన్ని అనారోగ్యం, అనారోగ్యానికి దీవెన ఏంటి? ఆరోగ్యం. అందరూ ప్రయత్నం చూడాలి. అనారోగ్యానికి దీవెన ఆరోగ్యం, అవునా? బాధకి సంతోషం. అర్థమైందా? అప్పుల ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల. ఇవే కదా దీవెన అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అందరికీ ఒక దీవెన ఉండదండి. నీకు అర్థమైందా? అందరికీ ఒకే రకమైన దీవెన, స్థిరమైన దీవెన ఒకటి ఉంది. అది అందరిదినే. ఏంటది? పరలోకం, పౌరస్థితి. దేవుని స్తోత్రం కలుగునుగా. కానీ సంఘానికి వచ్చిన వారందరూ పరలోకం కోసమే రారు. పరలోకం తర్వాత ముందు ఇహలోకంలో కష్టాలు, నష్టాలు, వేదనలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నిటిలో నుండి కూడా మనిషికి ఏం కావాలి? విడుదల కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా.
చదవమ్మా. మీకు యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా. అనుగ్రహించును, దేవుడు ఏం చేస్తాడంటే ఉపవాసం ఉంటే, అనుగ్రహిస్తాడు. కన్నీరు కారిస్తే, ఉపవాసం ఉండి కన్నీరు కాచి దుఃఖించి హృదయపూర్వకముగా తిరిగితే అప్పుడు ఆయన మన ఎడల, మనందరి ఎడల దీవెనను అనుగ్రహిస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మనసు ఒకసారి దీవించాడంటే అది ఇంకా ఆ దీవెనను ఆపడము ఎవరి తరము కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకంటే భక్తుడు, ప్రభువునందు ప్రయాసము వ్యర్థం కాదు. దయచేసి నా మాటలు వినండి సహోదరులారా, సహోదరిమణులారా. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అర్థమైందా? సమయమును సద్వినియోగం చేసుకోండి. మీ పనులలో పడిపోయి, మన పనులలో పడిపోయి దేవుని సమయమును దొంగిలించడం అన్నది మంచి పద్ధతి కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అర్థమవుతుందా? గనుక మన పౌరస్థితి ఇక్కడే కాదు, ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అదే చెప్తున్నాను. ఇహలోకము కొరకు చాలా మంది పౌరస్థితిని వదిలేసుకుంటున్నారు. పౌలు యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, నేను ఎలాగైతే కష్టపడి బ్రతుకుతున్నానో, గుడారాలు డేరాలు కుట్టుకుని, గుడారాలకు తగినటువంటి డేరాలు నేను కుట్టుకుని ఎలాగైతే నన్ను నేను పోషించుకుంటూ ఆ దేవుని పనిలో ఉన్నానో, క్రైస్తవ సమస్త జనులారా మీరు కూడా పని చేసుకుంటూ దేవుని పనిలో ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కెరయిలు వచ్చానండి ఇప్పుడే. ఎవరి కోసం వెళ్ళి కెరయ్? నా కోసం వెళ్ళావా? గట్టి గడిగితే బాధ, కానీ నేను ఇలాగే మాట్లాడాలి. అదొద్దా? ప్రియమైన స్నేహితుడు పగవాడు కెరయిందా వెళ్ళిపో అనకూడదు. అదవుతుందా? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడట? గాయాన్ని రేపుతాడట. గాయం ఎందుకో తెలుసా? నీ మంచికే. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. మీకు నచ్చినట్టుగా క్రైస్తవ సంఘాలలో బోధ ఉండదు. ఎందుకంటే మీ లోపములను సరి చేయవలసిన పని ఎవరి మీద ఉంది? నా మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మేము దేవునిలో నిలబెట్టవలసిన నేను మీరు లోకంలోనికి వెళ్ళిపోతే నేను చూస్తూ వదిలేయకూడదు. అర్థమైందా? మిమ్మలను ఆయన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబెట్టి. అది చెప్తున్నాడు. ఇప్పుడు రెండవ కోణం ఏంటో చెప్పమంటారా? మీరు ఎక్కడ లోకానికి దగ్గరైపోతే అంత శోధనకు గురైపోతారు. దాని వలన వచ్చిన ఫలితాన్ని కూడా మీరు తట్టుకోలేదు. ఇన్ని ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి, ఊరికి నేను చెప్పలేదు ఆయన ప్రార్థన చెయ్యండి అని ఊరికి నేను చెప్పలేదు. శోధన ఉంటది. ఆ శోధనను తట్టుకోవాలంటే, శోధనను వెళ్లకుండా ఉండాలంటే విసుగొద్దు. భార్య చెప్తుంది. ఒకవేళ భార్యకి దేవుని మాటలు జ్ఞాపకం వచ్చి, ఎవరిని శుక్రవారం కదా మందిరానికి వెళ్ళొచ్చు కదా, కెరైలు వచ్చాను, అడుగు వచ్చినా ఎక్కడికి వెళ్ళొచ్చావు, పనికి వెళ్ళొచ్చాను, ఎక్కడికి వెళ్ళొచ్చావు, అవకాశం పనికి కదా. వాస్తవం అది. నీ భార్య బిడ్డలు పెంచుకోవడానికి పనికి వెళ్ళావు. నీ భార్య బిడ్డలు పెంచుకోవడానికి ఉద్యోగం చేస్తున్నావు. నీ భార్యని పెంచి పోషించుకోవడమే కోసమే కదా. దేవుని కోసం ఎవరు ఏ పని చేయట్లేదు కదా. అందుకే చేయవలసింది ఏంటంటే, ఆ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇచ్చి మన చెంత యావత్తును ఆయన సన్నిధానంలో ఏం చెయ్యాలి? మోపాలంతే. ఉపవాసం ఉండగలగాలి, దుఃఖించాలి, కన్నీరు కార్చాలి, విసుకోకుండా ఎడతెగక ప్రార్థన చేసి ఉండాలి. అది చెప్తున్నా. ప్రార్థన చేయుడు. ప్రార్థన పరిస్థితులను మరలా చెప్తున్నాను. ఎవరి ఇంటిలో ఏ పరిస్థితులు మారాలన్నా దానికి మందు ఒక్కటే. ఏంటి? ప్రార్థన. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ భారాలే లేకపోతే అలాగండి. భార్యకి మారు మనసు లేదు, భర్త ఎంత ప్రయాసపడాలి. భర్తకి మారు మనసు లేదు, భార్య ఎంత ప్రయాసపడాలి. తల్లిదండ్రులకు మారు మనసు లేదు, బిడ్డలు ఎంత ప్రయాసపడాలి.
బిడ్డలకు మారు మనసు లేదు. తల్లిదండ్రులు ఎంత ప్రయాస పడాలి. కొన్ని ప్రభునందు ప్రయాస వ్యర్థమైపోద్దా? వ్యర్థం కదండి. దేవుడు చెప్పాడు కదా, దేవుని స్తోత్రం కలుగునుగా. కానీ ప్రయాస మనుషులలో మనము చూడలేక పోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. కనుక ఏదో యజమానుడేనో, అర్థమవుతుందా? యజమానుడేనో ఏదో యజమానురాలనో, వాస్తవం ఇహలోకంలో ఉన్నంత కాలము నా కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని మీరు పోషించుకోమని, నా కుటుంబాన్ని నేను పోషించుకోండి. అదే చెప్తున్నాను. నేను కూడా నా పని చేసుకుంటేనే కదా సేవ చేస్తున్నాను. నేను ఏ పని చేయకుండా సేవ మీద ఉండిపోయినట్టు. సేవ మీద ఉండిపోతే ఇదంతా ఎంత సుందరంగా ఎలాగైపోద్ది? సేవ మీద అయిపోయింది ఇదంతానే. ఏదో దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి ఏదో చేసుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. కనుక ఎవరు ఏ పని చేసుకున్నా దేవుని విషయంలో మాత్రము నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. అదే పౌలు చెప్తున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోనండి. మీరు పౌరి స్థితిని మర్చిపోవద్దు. పౌరి స్థితి ఇక్కడ లేదు. ఇప్పుడున్న పౌరస్థితి కొంతకాలమే. స్థిరమైన పౌరస్థితి మనకి ఎక్కడ ఉంది అంటున్నాడు? పరలోకంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక మళ్ళా చెప్తున్నాను, ముగిస్తున్నాను, ముగింపులోకి వస్తున్నాను, వివరణ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే చాలా మందిలో అప్పుడే ఒక రకమైనటువంటి ఆందోళన పుట్టించేస్తాడు. ఎవడా పని అది. అందుకోసం వివరణ ఇచ్చేసి ముగించేస్తాను. మిమ్మల్ని పనులకు వెళ్ళొద్దంటలేదు, మీ భార్య బిడ్డల్ని పోషించుకోవద్దంటలేదు. మీరు మీ భార్య బిడ్డల్ని పెంచి పోషించుకుంటూనే దేవుని పనిలో మాత్రం, దేవుని పనిలో కూడా, దేవుని కార్యకలాపములలో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరితో. ఎందుకంటే ఇందులో పడిపోతామన్నాడు. ఊరిలోను చదువు తిమోతి ముగిస్తున్నాను. ఏ విశ్వాసంలో పడిపోతామట? విశ్వాసములో నుండి కొందరు దానిని ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. నానా బాధలలోనూ తమ్ముడు తామే పొడుచుకుని. దేవునికి స్తోత్రం చెప్పనందుకు. కనుక మనం ఏ పనిలో ఉన్నా దేవుని ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్న పదం యొక్క లాభాన్ని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పడంతో కూడా ముగిస్తున్నాడు. 3 సంవత్సరాలు అంటే సుమారుగా 1000 రోజులు. 1000 రోజులు లోకంలో తిరిగితే రాని కృప, కనికరము, దీవెన ఆయన మందిర ఆవరణంలో ఒక దినము గడిపితే వస్తదట. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్తుంది ఎవరి మాటలు? ఏం చెప్తున్నానా? ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు పిల్లరా. గనుక ప్రభునందు ప్రయాసం ఏది కూడా వ్యర్థము కాదు. గనుక మనందరము కూడా మన పౌరస్థితి పరలోకమందున్నదని మనం మర్చిపోకూడదు. మళ్ళా చెప్తున్నాను, ముగిస్తున్నాను. అందుకే మన పని మనం చేసుకుంటూ జత పనివారుగా సహోదరుల ఐక్యత కలిగి ఉండేట ఎంత మేలు, ఎంతో మనోహరం పిల్ల. అర్థమవుతుందా? గనుక దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించిన వారిగా మనము వారి కొడిపేవారి దేవుడు అంటున్నాడు పౌలు. గనుక కాదు గాని దాసులుగా కాదు కానీ, కడుపుకే దాసులు కాదు గాని క్రీస్తు దాసులుగా అంటారా అనేకులను వెతికి రక్షించే పనిలో. అంతేకాదు, అన్నిటికంటే ముఖ్యముగా మన కుటుంబములలో అక్రమిస్తే ప్రేమ చల్లారిపోయే ప్రేమగా మీ ప్రేమలు, మన ప్రేమలు ఉండకూడదు. భక్తి జీవితంలో బంధాల విషయంలో మన ప్రేమ ఎలా ఉండకూడదట? చల్లారిపోయేదిగా ఉండకూడదు. ఎప్పుడు నిత్యము కూడా నశించుచున్న వారు మన కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారి కొరకు మనం విసుగకుండా, ఎడతెగకుండా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మళ్ళా చెప్తున్నాను, ఆ పౌరస్థితిలో మనతో పాటు మాట్లాడండి. ఆ పౌరస్థితిలో మనతో పాటు వారు కూడా ఉండాలి. ఇది ప్రయాస. కొన్ని మనం చెప్తున్నాను, నా కుటుంబంలో కొన్ని సాధ్యం కావు. నా కుటుంబంలో కూడా అందరూ నేను చెప్పినట్టు పరిగెట్టుకుని వచ్చేయరు. సో మనం ఏం చేయాలి? వాదించే కంటే ప్రార్థించడమే. విన్నారా? రాసుకోండి. వాదించే కన్నా ప్రార్థించడం మేలంటారేంటి? వాదించడం కన్నా ప్రార్థించడమే మిన్నా. రాసుకోండి. వాదించకండి, ఎవరితో వాదనలు పెట్టుకోకండి. దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చండి, దుఃఖించండి, ప్రార్థించండి.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించుండు గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్ఠమైన పరిశుద్ధమైన నామమున ప్రభువా, ఇప్పటి వరకు నీ అమూల్యమైన మాటల చేత మమ్మల్ని ఇంటి నడిపించుకుంటున్నాం. అందరూ స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. వినిపించిపెట్టే వారుగా కాదు కానీ వినిన మాటల ప్రకారము మేమందరమునైనా నీ కృపలో నీ దేవుని నిలబడ్డానికి కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ఆస్వాదించి దీవించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును ప్రియ రక్షణ తీసుకున్నాము ప్రార్థించున్నాము తండ్రి. ఏ శక్తి మేము చేయము, ప్రవేశక్తి మేము చేయము, ఏ శ్రమ సంపూర్ణించం, అపవాదికి ఘనత నాశనము కలుగును గాక తండ్రి. దేవుని ప్రేమ ఎక్కువ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మీకు మా కుటుంబ సంఘ ప్రజలందరికీ సదాకాలం తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.